హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్, ఏమి రుచి. నేను మీ హరీష్. చక్కగా మనం అమెరికన్ డిషెస్ తయారు చేసుకుంటూ ఉన్నాం కదా. అందులో భాగంగానే ఇవాళ కూడా రెండు మంచి డిషెస్ని మీకోసం నేను తీసుకొచ్చేసాను. మొదటగా మనం తయారు చేసుకోబోతున్నాము ఒక చక్కటి డిష్. ఒక రకంగా చూడడానికి శాండ్విచ్ లాగానో ఇంకోలాగానో కనిపిస్తుంది, కానీ కంప్లీట్లీ డిఫరెంట్ ఐటమ్ అనమాట. మనము దీని పేరుకు తగ్గట్లు, దీన్ని స్టైలిష్గా ఒరిజినల్గా చేసేదానికి తగ్గట్లుగా కాకుండా మనం తయారు చేసుకునే విధంగా దీన్ని అడాప్ట్ చేసామన్నమాట. అదేవిధంగానే మీకు ప్రజెంట్ చేయబోతున్నాను. మనం తయారు చేసుకోబోతున్న ఆ డిష్ పేరు ఏంటంటే బేక్డ్ బీన్స్. ఈ బేక్డ్ బీన్స్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. బీన్స్, రాజ్మా అంటాం కదా, అది ఉడికించి పెట్టుకున్న రాజ్మా, టొమాటో ప్యూరే, ఒక ఉల్లిపాయ, ఒక టొమాటో, బ్రౌన్ షుగర్ కొద్దిగా ఆవాలు, అలాగే బ్రెడ్ స్లైస్లు ఒక 2, ఇంకా చికెన్ స్టీక్స్ అనమాట. సన్నగా పొడుగుగా కట్ చేసుకున్న చికెన్ స్టీక్స్ ఉన్నాయి, అవి కూడా ఉంచుకున్నాం. బీన్స్ మాత్రమే కాకుండా చికెన్ కూడా పెట్టుకుంటున్నాము, మంచి టేస్టీగా ఉంటుంది కదా. ఎవరైనా ప్యూర్ వెజిటేరియన్ కావాలనుకున్నప్పుడు చికెన్ అవాయిడ్ చేయొచ్చు. సో ఇది ప్రాసెస్ అనమాట, అంటే ఇంగ్రీడియంట్స్. ప్రాసెస్లోకి మనం వెళ్ళిపోదాం. మొదటిగా పొయ్యి వెలిగించేసుకున్నాం, ఎందుకంటే బ్రెడ్ టోస్ట్ చేయాలి. సో బ్రెడ్ టోస్ట్ చేయడానికి పొయ్యి వెలిగించి పెట్టుకున్నట్లయితే ఓకే, దీన్ని సైడ్లో పెట్టేసుకుంటున్నాను. ఈలోపు ఏంటంటే మనకు బోల్డ్ అన్ని కటింగ్స్ ఉన్నాయి ఇందులో, ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టుకోవాలి. మొదటగా ఆనియన్, ఉంది టొమాటో ఒకటే ఉంది. ఈలోపు పెనం బాగా వేడైపోయింది. దీన్ని డ్రై టోస్ట్ చేయాలి. దీనికి మళ్ళీ ఎటువంటి బటర్ కానీ ఆయిల్ కానీ అవసరం లేదు, జస్ట్ డ్రై టోస్ట్ అన్నమాట, కొద్దిగా హార్డ్ అవ్వడానికి. రెండు పెట్టి ఆ తర్వాత రెండింటిని ట్విస్ట్ చేసుకుందాం, సరిపోతుంది. అంటే టొమాటో, టొమాటోస్ని కూడా చాపే చేస్తున్నాము సన్నగా వచ్చే విధంగా. ఈ చాప్స్లో అంటే ఇవన్నీ కూడా ఒక చిన్న గుజ్జులాగా తయారవుతుంది కదా, అందులో అది మనకు ఈ బీన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫ్రై చేసుకుంటాం అన్నమాట. జనరల్గా ఏంటంటే ఇవన్నీ చేసుకునేటప్పుడు ఈ విధంగా వెజిటేబుల్స్ అన్నింటినీ కూడా కట్ చేసేసుకొని, దీనికి బేక్డ్ అని కూడా ఎందుకు పేరు, బేక్డ్ అని ఎందుకు పేరు వచ్చిందంటే బేక్డ్ బీన్స్ అని. ఈ వెజిటేబుల్స్ అన్నింటినీ కూడా ఈ విధంగా కట్ చేసేసుకొని, ఈ వెజిటేబుల్స్, చికెన్ ఇవన్నీ కూడా చేసుకొని, సాస్ ఇవన్నీ ఉన్నాయి కదా, టమాటో ప్యూరే అని ఇట్లాంటివి, వీటన్నింటినీ ఇలా ఒక బ్రెడ్ తీసుకోవడం. ఆ బ్రెడ్ని తీసుకొని బేకింగ్ ప్లేట్ ఉంటుంది కదా, అందులో కింద ఒక బ్రెడ్ పెట్టడం, పైనుంచి వెజిటేబుల్స్ ఒక లేయరు, అంటే టొమాటోస్ ఒక లేయరు, ఆనియన్ ఒక లేయరు, తర్వాత చికెన్ ఒక లేయరు, తర్వాత బీన్స్ ఒక లేయరు, తర్వాత పైనుంచి టొమాటో ప్యూరే అంతా కూడా ఇలా వేసేసి, తర్వాత మళ్ళీ ఇంకొక బ్రెడ్ స్లైస్ని క్లోజ్ చేసేసి, అయిపోయింది డ్రై టోస్ట్. సో క్లోజ్ చేసేసి మొత్తం లేయర్లుగా ఉన్న దాని మీద నుంచి వెజిటేబుల్ స్టాక్ కానీ చికెన్ స్టాక్ కానీ పోస్తారనమాట. ఏదైనా పోసేసి దాన్ని తీసుకెళ్ళి బేకింగ్ ఓవెన్లో పెట్టేస్తారు. ఓవెన్లో పెట్టేసి తక్కువ టెంపరేచర్ 150 degrees టెంపరేచర్లో ఆ మొత్తం లేయర్స్ అన్ని తీసుకెళ్ళి పెట్టేసి 5 to 6 hours కుక్ చేస్తారు. అది యాక్చువల్ ప్రాసెస్ అనమాట. కానీ మనకు అంత టైం
స్పెండ్ చేయలేము. పైగా అందరి దగ్గర అలాంటి బేకరీస్ ఓవెన్స్ కూడా ఉండవు అనమాట బేకింగ్ కోసం. అందుకనే మనము ప్యాన్ మీద చేసే వెరైటీని తయారు చేస్తాం. సలసల కాగే నూనెలో మొదటగా ఆవాలు వేశాను, తర్వాత ఉల్లిపాయలు వేశాను. కాస్త అలా టాస్ చేసుకున్నాం. సో నేను ఉల్లిపాయ తర్వాత చికెన్ వేస్తున్నా. దీంట్లో 2 రకాలన్నమాట. ఉల్లిపాయ తర్వాత టొమాటో వేసి చికెన్ వేసుకోవచ్చు. అప్పుడేమవుతుందంటే చికెన్ ఎర్రబడదు, ఎందుకంటే తడైపోతుంది కాబట్టి ఎర్రబడకుండా మామూలుగా కుక్ అవుతుంది. ఇలా ఉల్లిపాయ తర్వాత డైరెక్ట్గా కనుక చికెన్ వేసామనుకోండి, ఆయిల్ పెనము అంతా తగిలి తడి ఉండదు కాబట్టి కలర్ వస్తుంది అనమాట. అదొక స్టైల్. మనకి ఎట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు దీంట్లో టొమాటో వేసుకున్నాను. కొద్దిగా టొమాటో మగ్గనిద్దాం. ఈలోపు దీంట్లో టొమాటో ప్యూరే కూడా వేస్తున్నాం. దీంట్లో ఆల్రెడీ ఉడికించుకున్న రాజ్మా వేస్తాం. కిడ్నీ బీన్స్ అంటారు, రెడ్ బీన్స్ అంటారు, రకరకాల పేర్లు వీటికి. ఏదైతేనే ఆల్రెడీ ఉడికించుకున్నాం కాబట్టి కొద్దిగా వేడయ్యేంత వరకు మనము దీంట్లో పెడితే సరిపోతుంది. కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ కుక్ అయిపోయింది కాబట్టి. కుక్ చేసేటప్పుడు అందులోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుంటే రాజ్మాకి సరిపోయే ఆ సీజనింగ్ కూడా ఉంటుంది. మరి పచ్చి పచ్చిగా టేస్ట్లెస్గా లేకుండా మంచి కలుస్తుంది అనమాట. క్వాంటిటీ బోల్డ్ అంత అయిపోతుంది. మన దగ్గర 2 బ్రెడ్ సైజ్లే ఉన్నాయి. బట్ ఎనీవే, కుకింగ్ ప్రాసెస్ ఆల్మోస్ట్ డన్. కారాని కోసం ఇంకేం వేయలేదుగా, అందుకే ధారాళంగా ఈ పెప్పర్ పౌడర్ పడుతుంది. ఓకే, అలాగే ఉప్పు, దాంతోపాటు కొద్దిగా కోరియాండర్ కూడా చాప్ చేసి వేసుకుంటాం. మన డిష్ రెడీ అయిపోయిందండి. ఉప్పు కారాలు కరెక్ట్గా పడిపోయాయి. తర్వాత పైనుంచి ఫ్రెష్ హర్బ్స్ వేసేసుకున్నాము. డిష్ అంతా రెడీ అయిపోయింది. ఫైనల్లీ కొద్దిగా బ్రౌన్ షుగర్. దీన్ని ఇలాగే ప్రెజెంటేషన్లో పెట్టి జస్ట్ ఆ బ్రెడ్ ఓపెన్ చేసుకొని దాంట్లో పెట్టి క్లోజ్ చేస్తాం అనమాట. సో ఆ విధంగా ప్రెజెంటేషన్లో పెట్టేసి ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఇది యాక్చువల్గా శాండ్విచ్ అనుకోకండి, పైన కింద పెట్టామని. జస్ట్ అకంపనిమెంట్ కోసం బ్రెడ్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం తయారు చేసుకోబోయేది సాలడ్. సాలడ్ ఏంటి మళ్ళీ ఏదో వెలిగించి పెట్టాడు ఇక్కడ అని చెప్పి అనుకుంటున్నారా? కొద్దిగా కుకింగ్ కూడా ఉంటుంది ఇందులో. మనం తయారు చేసుకోబోతున్నాం
అమెరికన్ మ్యాకరోనీ సాలడ్. ఈ అమెరికన్ మ్యాకరోనీ సాలడ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. మ్యాకరోనీ పాస్తా కొద్దిగా, రెడ్ గ్రీన్ క్యాప్సికమ్ 2 చెంపలు, కొద్దిగా పాలు, బ్రౌన్ షుగర్, కొద్దిగంత మైనీస్, ఉల్లిపాయ. దీంట్లో ఏం పెట్టలేదు, దీనికోసం రెఫరెన్స్ కోసం పెట్టుకున్నాను. సెలరీ తీసుకుంటాను అక్కడి నుంచి, కొద్దిగా సెలరీ స్టెమ్ మనం కొద్దిగా వాడతాము. అలాగే ఆలివ్స్ గార్నిష్ కోసం, కొద్దిగా నిమ్మకాయ, అంతే. ఇవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ అన్నమాట. ఓకేయా? వీటన్నిటితోటి ఫస్ట్ నేను ఇందాకే మీరు స్టార్టింగ్లోనే చూసారు కదా, పొయ్యి వెలిగించి పెట్టుకున్నాను నీళ్లు కాగడానికి. వేడిగా ఉన్న నీళ్ళలో మ్యాక్రోని వేసి బ్లాంచ్ చేసుకోవాలన్నమాట. బ్లాంచింగ్ ప్రాసెస్ తెలుసు కదా, అల్దంతే స్టైల్లో కుక్ అవ్వాలి. దానికి ఏం చేస్తామంటే మ్యాక్రోనికి కూడా ఉప్పు పడడానికి సరిపోయే విధంగా కొద్దిగంత ఉప్పు ఇందులోనే వేసేస్తున్నాము. పెప్పర్ కాదు, ఆయిల్ వేయాలి. ఆయిల్ ఎందుకంటే పాస్తా ఒకదానికి ఒకటి అతుక్కుపోయి ముద్ద కట్టేయకుండా ఉండడానికి నూనె వేసుకుంటాం. ఇలా పెట్టేసి ఇలా కరిపెట్టేద్దాం. దాని పని అది అలా అయిపోతూ ఉంటుంది, మన పని మనం మొదలు పెట్టేసుకున్నాం. సో ఇందులో కటింగ్స్ ఉన్నాయి, అలాగే ఫ్రై ఉంది, బాయిల్ ఉంది, మిక్సింగ్ ఉంది. బేసిక్గా సాలడ్ అనేసరికి మనకు గుర్తొచ్చేది ఏంటంటే చక్కటి డ్రెస్సింగ్ అవసరం పడుతుంది. డ్రెస్సింగ్ కోసం మన దగ్గర ఉన్నాయి. అలాగే వెజిటబుల్స్ అవసరం పడతాయి. వెజిటబుల్స్ కోసం నేను ఆనియన్ ఇంకా క్యాప్సికమ్ వాడుతున్నాను. బేస్ మ్యాక్రోనీతో పాటు వెజిటబుల్స్ ఉంటాయన్నమాట. ఓకే, కొద్దిగా పెద్ద సైజ్ క్యూబ్స్ వచ్చే విధంగానే ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా చాలు, సరిపోతుంది. వీటిని ఏంటంటే రేఖలు తీసేసుకోవాలి. ఈ విధంగా రేఖలు విడిపోయే విధంగా అన్నమాట. దీన్ని కూడా ఒక బౌల్లో ఉంచుతాం. అలాగే రెడ్ అండ్ గ్రీన్ క్యాప్సికమ్ కూడా కట్ చేసుకోవాలి. ఒక పాస్తా సిచ్యువేషన్ ఏంటో చూద్దాం. కుక్ అవ్వలేదు, అవుతుంది, అలా ఉంది. అలాగే పనిలో పని ఓకే. సో రెడ్ అండ్ గ్రీన్ క్యాప్సికమ్ని కూడా మనము 4 ముక్కల్లో ఈ విధంగా చేసుకున్నాం. సో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం సెట్ అయిపోయినట్లే. ఇప్పుడు వీటిలో ఏంటంటే పాస్తా వేడయ్యేలోపు, కుక్ అయ్యేలోపు ఈ ఆనియన్ ఇంకా క్యాప్సికమ్ని కూడా ఫ్రై చేసుకుందాం. టోస్టెడ్ బెల్ పెప్పర్స్ వాడతాం అన్నమాట దీంట్లో. అందుకోసమే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఆనియన్ ఇంకా బెల్ పెప్పర్ టోస్ట్ చేసుకోవాలి. సో ఆనియన్ వేసుకుంటాం. ఇది అలా టోస్ట్ అవుతూ ఉంటుంది కదా. ఈ అవుతూ ఉన్న క్రమంలో ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని, సో మిక్సింగ్ బౌల్లో చక్కటి డ్రెస్సింగ్ రెడీ చేసుకుంటాము. డ్రెస్సింగ్లో ఇవన్నీ కూడా వేసి మిక్స్ చేస్తాం అన్నమాట. ఎలాగో టైం పట్టింది కాబట్టి నిదానంగా చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కాస్త కుక్ అవ్వాలి. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయ్యి తర్వాత బెల్ పెప్పర్స్ కూడా వేసుకుంటాం. కొద్దిగా అలా టోస్ట్ అవని ఈలోపు మనం చక్కటి డ్రెస్సింగ్ రెడీ చేసుకున్నాం.
మొదటగా మైనీస్ వేస్తున్నా, ఆ తర్వాత మిల్క్, అండ్ బ్రౌన్ షుగర్, అంతే. దీంతో పాటు కొద్దిగంత సాల్ట్, కొద్దిగా పెప్పర్. సాల్ట్ సరిపోదు, ఇంకొద్దిగా వేస్తాం. పెప్పర్ కూడా బాగా గట్టిగా పడుతుంది, ఎందుకంటే వేరే కారాలు ఏం లేవు కదా. ఫుల్గా పెప్పర్ వేసేసుకొని దీంట్లో మంచి డ్రెస్సింగ్ రెడీ చేసుకుందాం, స్పైసీగా అలాగా. అలాగే పాస్తా పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. మ్యాకరోనీ ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి, లాస్ట్ ఫిల్లింగ్ కలిపి కరెక్ట్ టైంకి అయ్యేలా ఉంది. మనం డైరెక్ట్గా దీంట్లోకి షఫల్ చేసేసుకోవచ్చు అనుకుంటా బహుశా. అలాగే వెజిటబుల్స్ అన్నీ కూడా నీట్గా టాస్ అవుతున్నాయి. ఈలోపు ఈ డ్రెస్సింగ్ ఏం చేయాలంటే నీట్గా మిక్స్ చేసుకొని మైనీసు, దాంతోపాటుగానే బ్రౌన్ షుగర్ వేసాం కదా, బ్రౌన్ షుగరు మిక్స్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది. కాబట్టి ఆ బ్రౌన్ షుగరు, సాల్ట్ అన్నీ కూడా కలిసిపోయి చక్కటి మిశ్రమం అయ్యే విధంగా కలుపుకోవాలన్నమాట. ఓకే, స్మూత్గా వచ్చేసింది, బ్యూటిఫుల్. సో ఈ డ్రెస్సింగ్ రెడీ అయింది. రెడీ అయిన డ్రెస్సింగ్లోకి ఫస్ట్ వెజిటేబుల్స్ మనం ఏవైతే టోస్ట్ చేసుకున్నామో ఆ వెజిటేబుల్స్ వేసాము, కొద్దిగా మిక్స్ చేసుకొని, అలాగే మ్యాకరోనీ కూడా కుక్ అయిపోయింది అనమాట ప్రాపర్గా. దీన్ని కూడా వడపోసేసుకొని కొద్దిగా వీలైనంత వరకు తడి లేకుండా చూసుకోవాలన్నమాట. ఫస్ట్ టిప్ ఏంటంటే ఇలా జరిగిన వెంటనే కొద్దిగా ఆయిల్ కూడా వేసేసుకుంటే బయటికి తీసిన వెంటనే వేసుకుంటాం అన్నమాట ఇలాగా. ఎందుకంటే ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఉంటుంది, లూజ్గా విడివిడిగా ఉంటుంది కాబట్టి. సో మ్యాకరోనీని సాలడ్లోకి ఇప్పుడు ఈ వెజిటబుల్స్ ఇంకా మ్యాకరోనీ రెండింటినీ కూడా చక్కగా ఈ డ్రెస్సింగ్ అంతా కూడా స్ప్రెడ్ అయ్యే విధంగా మంచి కోట్ రావాలన్నమాట. అన్నింటికి కూడా మంచిగా కోటింగ్ వచ్చే విధంగా డ్రెస్సింగ్ మిక్స్ చేసుకుంటాము. పనిలో పనిగా ఇందులో కొద్దిగా నిమ్మకాయ రసం కూడా పిండుకుంటాం. రెడీ అయిపోయింది. చక్కగా కొద్దిగా అంత టేస్ట్ చేసి నేను సర్ప్రైజ్ కోసం వెయిట్ చేస్తున్నా, మీకు క్లైమాక్స్లో టేస్టింగ్ కోసం. కొద్దిగా ఇప్పుడు టేస్ట్ చేసి ఉప్పు కారం ఏమైనా కావాలనుకున్నట్లయితే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు అనమాట. రెడీ, ఇదైతే రెడీ అయిపోయింది. ఇంకా మిగిలిన ఇంగ్రీడియంట్ ఆలివ్ ఒక్కటే, బ్లాక్ ఆలివ్స్ ఉన్నాయి కదా, ఇది మాత్రం గార్నిషింగ్లో, అంటే మొత్తం ప్రెజెంటేషన్ పెట్టిన తర్వాత గార్నిషింగ్లో వాడదాం. చక్కగా మిక్స్ అయింది కదా. ఇక్కడ మిస్ అయిపోయాను, ఇందాక మీకు వేస్తానని చెప్పాను, గుర్తుందా? సెలరీ, లీఫ్ అవసరం లేదు, జస్ట్ సెలరీ స్టెమ్ వరకు వాడుతున్నాను నేను. చిన్న చిన్న ముక్కలు వచ్చే విధంగా తీసుకొని ఇంకా కొద్దిగా ఫైన్ చాప్ చేసుకోగలిగినా కూడా చేసేసుకోండి, మీ చాయిస్. సో డిష్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఇలాగే ప్రెజెంటేషన్ ప్లేట్లో పెట్టేసి ఎలా ఉందో మీకు చూపిస్తాను. వావ్,
చాలా చక్కగా కుదిరింది డ్రెస్సింగ్ అయితే, చాలా టేస్టీగా ఉంది. చాలా చక్కటి ఫుడ్ అండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.